ఉదయకాల ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడివై ఉన్న దేవా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా కాపాడిన దేవుడవు తండ్రి, రక్షించిన దేవుడవు ప్రభువా. అయా, మీరు రెక్కల చాటున మా కుటుంబాన్ని, మమ్మల్ని భద్రపరిచారు. మంచి నిద్రతో మా అందరినీ కూడా సంతృప్తి పరిచారు. స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఎస్ లార్డ్, మరొక నూతనమైన, శ్రేష్టమైన, విలువైన రోజును మాకు బహుమానముగా అనుగ్రహించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఈ రోజున తండ్రి, మేమందరము కూడా మిమ్మల్ని స్తుతించేవారిగా, మీ నామాన్ని కనపరిచేవారిగా, మీ మేలులను కొనియాడేవారిగా మమ్మల్ని నిలవబెట్టుకోండి ప్రభువా. ఎస్ లార్డ్, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనం ద్వారా, మీ లేఖనాల ద్వారా ప్రకటిస్తున్నట్లుగా నాయన, విశ్వాసము తండ్రి గొప్పగా ఉన్నప్పుడు ఏది అనుకుంటే, ఏది ప్రార్థిస్తే అది జరుగుతుంది అని లేఖనాల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నారు. బిడ్డలు, ఈ రోజున ఎంతమంది అయితే విశ్వాసంతో ఈ ఉదయకాలమున ప్రార్థన చేస్తూ ఉన్నారో, దేని గురించి అయితే వారు అడుగుతూ ఉన్నారో, ఏదైతే ఈరోజు వారు పొందుకోవాలి, అది ఖచ్చితంగా నెరవేర్చబడాలి అని ఆశపడుతున్నారో, అయినా వారి విశ్వాసమును బట్టి అయా వారి జీవితంలో కార్యాన్ని జరిగించండి. అయా, బలమైన విశ్వాసంతో, గొప్ప విశ్వాసంతో అడుగుతుండగా అయా అద్భుతంగా తండ్రి వారందరినీ దీవించమని, ఆశీర్వదించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ ఉదయకాల సమయమందు ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి కూడా అడుగుతున్నాం. మీకు వారిని అప్పగిస్తున్నాం తండ్రి, వారి మార్గాలను అప్పగిస్తున్నాం, వారి యొక్క ప్రతి కార్యంను అప్పగిస్తున్నాం. ప్రతి విషయంలో వారికి సహాయము దయచేయండి. ప్రణాళికలను తండ్రి సఫలపరచండి నాయన. అయా, చేస్తున్న ప్రయాణాలన్నిటిని బట్టి అడుగుతున్నాం తండ్రి. ఏ ప్రయాణమైతే, ఏ మార్గం గుండా అయితే బిడ్డలు చేస్తూ ఉన్నప్పటికీ వారందరూ కూడా క్షేమముగా, సురక్షితముగా ప్రయాణించి మరలా క్షేమముగా, సురక్షితముగా గమ్యస్థానాలు చేరుకోవడానికి కృప దయచేయండి తండ్రి. నాయనా, మార్గమందు ఏ అపాయము గాని, ఏ ప్రమాదము గాని వారిని ముట్టకుండా మీ దేవదూతల కంచె ప్రతి బిడ్డకు అనుగ్రహించండి నాయన. నాయన, ప్రార్థిస్తున్నామయ్యా, పనులన్నిటినీ కూడా దీవించండి, చేస్తున్న ప్రతి పనిని కూడా ఆశీర్వదించండి. ఆయన వారి యొక్క ఉద్యోగ, వ్యాపార పరిచర్యలన్నిటినీ కూడా బహుగా విస్తరింప చేయండి నాయన. ఎస్ లార్డ్, ఆగిపోయిన పనులు కూడా ఈరోజు మరలా సఫలం అవ్వడానికి సహాయము దయచేయండి. నూతనముగా ఈరోజే పనులు ప్రారంభిస్తూ ఉన్నారు తండ్రి, వాటన్నిటినీ కూడా ఆయన మీరే దీవించండి. ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్ని బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. బిడ్డలు సిద్ధపాటు కలిగి ఉంటుండగా అయా వారందరికీ మంచి జ్ఞానము దయచేయండి. టెన్షన్, భయము వారిలో లేకుండా చదివినవన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకునే కృప చూపించండి. వారు అనుకుంటున్నటువంటి ఆ గోల్ రీచ్ కావడానికి సహాయము దయచేయండి తండ్రి. అయా, హాస్పిటల్స్కి వెళ్తున్నారు, రిపోర్ట్స్, చెకప్స్ని మీకు అప్పగిస్తున్నాం. వారికి అనుకూలమైన రిపోర్ట్స్ అయా మీరే వారికి దయచేయండి. ఆపరేషన్స్ విషయంలో సహాయము చూపించండి. అయా, డెలివరీస్ విషయంలో కృప చూపించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి నాయన ప్రభువా. అదే విధంగా ఈరోజు మా మాటలు, మా క్రియలు, మా ప్రవర్తన సమస్తము కూడా మీ నామానికి ఘనత తెచ్చేవిగానే ఉండడానికి కృప దయచేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మా సాక్ష్యాన్ని మేము కోల్పోకుండా, ఎవరితో ఎటువంటి విభేదాలు, గొడవలు, మనస్పర్ధలు కలిగి లేకుండా అయా మాకే సమాధానాన్ని, మాకే నెమ్మదిని, మాకే దీర్ఘశాంతమును దయచేయండి తండ్రి. నాయనా, ఏ బిడ్డ కూడా ఏ లోటు లేకుండా జీవించగలిగే కృప చూపించండి. ఆర్థికంగా బలపరచండి నాయన. ఆకలి బాధలు ఎవరికి లేకుండా సహాయము దయచేయండి. మంచి ఆరోగ్యముతో, బలముతో, శక్తితో, జ్ఞానముతో ప్రతి బిడ్డను నింపండి తండ్రి. ప్రాముఖ్యంగా ఈ లోకమాయలో పడిపోకుండా, లోకానికి ఆకర్షితులవ్వకుండా, పాపానికి బానిసలుగా మారకుండా
ప్రతి బిడ్డకు వాక్య జ్ఞానమును మీరే దయచేయండి తండ్రి. మీరు ఇచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకునే కృప చూపించండి. గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు, ఏ దుష్టుడి కన్ను వారి పైన పడకుండా ఈ రోజంతా ప్రతి బిడ్డను కూడా భద్రపరచమని అయ్యా, మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు నాయన. మరొక సంవత్సరంలో ప్రవేశించి ఉంటుండగా వారందరినీ దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా, మేము కూడా మీ యొక్క వాక్యాన్ని అనేకులకు పంపి మీ నామాన్ని ప్రకటించి మేము పాలిభాగస్తులై ఉండే ధన్యత మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.